హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మిథున రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. మీ జీవితాన్ని స్థిరపరచడానికి వారు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు ఎవరు అనే వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మిథున రాశి రాశి చక్రంలో 3వ రాశి మృగశిర 3-4 పాదములు, అరుద 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2-3 పాదములలో జన్మించిన వ్యక్తులు మిథున రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. మిథున రాశి వారు రహస్య ప్రియులు మరియు తాము అనుకున్నది సామర్థ్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ వ్యవహార విషయాలను తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకుంటూ ఉంటారు. సమకూలంగా మాట్లాడే నేర్పు వీరికి ఉంటుంది. ఈ స్థానంలో ఉన్నవారు బుధవర్గం సుజాతికి వారు. కొన్ని ముఖ్యమైన సందర్భాలలో వీరికి మోసం చేసే అవకాశాలు వీరి జాతకంలో ఉన్నాయి. అలాగే వీరి బాల్యం నుండే కష్టాలను ఎత్తిపల్లాలను చూస్తూ ఉంటారు. జీవితం అనుభవం కూడా వీరికి అధికంగా ఉంటుంది. అనేక రంగాల గురించి అవగాహన వీరికి ఎక్కువగా ఉంటుంది. అయితే ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మిమ్మల్ని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. మీ జీవితాన్ని స్థిరపరచడానికి వారు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దాన్ని మీరు గుర్తించడం లేకపోతున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి పైన కొన్ని సందర్భాల్లో మనం ఎందుకు అనుమానం పెంచుకుంటున్నాం మనకే అర్థం కాదు. అంటే వారు బాగుండాలి, అలాగే వారిని ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను తొలగించాలని భావిస్తూ ఉంటాం. అది ఆకర్షణ అని చెప్పలేము, అది ప్రేమ అని కూడా చెప్పలేము, ఇష్టమా అని చెప్పలేము, ఆ వ్యక్తిపై ఆసక్తి అని చెప్పలేము. ఏమిటో తెలియదు, కానీ వారిపై అమితమైన అభిప్రాయాన్ని మనం పెంచుకుంటూ ఉంటాం. అలాగే మీపై అభిమానాన్ని పెంచుకున్న ఒక వ్యక్తి కూడా ఉన్నారు. మీ యొక్క జీవితంలో మీకు ఎప్పుడూ కూడా మంచి జరగాలని వారు ఆరాటపడుతూ ఉంటారు. అలాగే మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు తనకు కష్టం వచ్చినట్టు తెలిసిపోతూ ఉంటుంది. అది మీ యొక్క జీవితం స్త్రీ కానీ పురుషుడు కానీ, అంటే అది మీ కుటుంబ సభ్యులు అవ్వవచ్చు, లేకపోతే మీ ఇరుగు పొరుగు వ్యక్తులై అవ్వవచ్చు, మీరు పని చేసే చోట ఉండవచ్చు, మీ వ్యాపారం చేసే చోట అయినా సరే ఉండవచ్చు, మీ సన్నిహితులై ఉండవచ్చు, మీ స్నేహితులై ఉండవచ్చు. కానీ మీ యొక్క బంధువులు కానీ ఎవరైనా సరే మీపై చాలా అభిప్రాయాన్ని చూపిస్తూ ఉన్నారు. కానీ దాన్ని మీరు చాలా తేలికగా తీసుకుంటూ ఉన్నారు. అంటే వారు మీ పైన ఎందుకు అంత అభిమానాన్ని చూపిస్తూ ఉన్నారో మీకు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీ యొక్క జీవితాన్ని స్థిరపరచడానికి కూడా వారు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా కొన్ని సందర్భాలలో వారు మీకు సహాయం ఇవ్వడానికి చూసి మీకు వస్తూ ఉంటుంది. అయినప్పటికీ వారు సలహాలు ఇవ్వడం మాత్రం మానుకోరు. అంటే మీకు మంచి జరగాలని, మీకు ఎటువంటి కష్టం రాకూడదని వారు భావిస్తూ ఉన్నారు. అది మీ కుటుంబ సభ్యులైనా సరే, లేకపోతే బంధువుల ఆత్మీయులైనా ఎవరైనా అయి ఉండవచ్చు. కానీ మీ మంచిని కోరుకునే వ్యక్తి మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు. కానీ మీరు మాత్రం వారిని అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే వారు ఎందుకు ఈ విధంగా విసిగిస్తున్నారు అనే ఆలోచనలో మీరు ఉన్నారో తప్ప వారికి ఎందుకు మీపై అంతటి అభిమానాన్ని చూపిస్తూ ఉన్నారో మీకు అర్థం చేసుకోవటం లేదు. కాబట్టి మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే అది పదే మీకు సహాయం చేయడం, అలాగే మీ కష్టాలు వచ్చినప్పుడు వారిని తల్లడిల్లిపోవడం, పదే మీకు ఫోన్లు చేసి విసిగించడం, అలాగే పదే మీకు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పడం, ఈ విధంగా చేస్తూ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి వల్ల మీకు మంచి తప్ప చెడు జరిగే అవకాశం లేవు. కాబట్టి మీరు వాటిని అర్థం చేసుకొని, వారు మీపై చూపిస్తున్నటువంటి అభిమానాన్ని అర్థం చేసుకొని వారు ఇచ్చిన సలహాలు పాటించడానికి ముందుకు వెళ్ళండి. అప్పుడే మీ యొక్క జీవితంలో మీరు చాలా శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు. అంటే మనపై అంత అభిమానాన్ని చూపిస్తున్న వ్యక్తిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దూరం చేసుకోవద్దు. మనం
మనల్ని అభిమానించే వారి కంటే మనల్ని అభిమానించే వ్యక్తులు మన జీవితంలో ఉండడం అదృష్టం. ఈ విషయాన్ని గమనించి మిథున రాశి వారు వారితో మీ బంధాన్ని విజయవంతంగా ముందుకు తీసుకొని వెళ్ళండి. ఎటువంటి మనస్పర్ధలు అంటే చిన్నవి ఏమైనా వచ్చినా కానీ వారితో బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే అటువంటి వ్యక్తుల వల్ల మీకు మేలే తప్ప కీడు మాత్రం జరగదు. కాబట్టి ఈ విషయంలో మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండండి. అటువంటి వ్యక్తులతో బంధాన్ని కొనసాగించండి. అలాగే తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకుండా సలహాలతో ముందుకు వెళ్ళండి. అలాగే మీరు సన్నిహితులై ఉన్నటువంటి వ్యక్తుల పట్ల, స్నేహపూర్వకంగా ఉన్న వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే కొన్ని సందర్భాలలో ఆలోచనలు లేకుండా ఎవరు ఏం చెప్పినా అది వింటూ ఉంటాం. ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే ఆ సలహా మనకు మంచిదా చెడుదా అని ఆలోచించకుండా ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే మీ యొక్క జీవితంలో మీ మంచిని కోరుకునే వ్యక్తితో పాటు మీ చెడును కోరుకునే వ్యక్తులను కూడా ఉన్నారు. ప్రతి మనిషి యొక్క జీవితంలో మంచి చెడుల ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన మంచిని కోరుకునే వ్యక్తులు మాత్రమే మన యొక్క జీవితంలో ఉండరు. మన చెడును కోరుకునే వ్యక్తులు కూడా మన జీవితంలో ఉంటారు. కాబట్టి ఈ విషయాలన్నీ అర్థం చేసుకోండి. అలాగే మన కీడును కోరుకునే వ్యక్తులను ఎప్పుడూ కూడా మీ స్నేహితుల్లాగా, సన్నిహితుల్లాగా కానీ ఉంచకూడదు. అటువంటి వ్యక్తుల పట్ల జీవితంలో అనేక రకాల సమస్యలు మీకు ఎదురు కావాల్సి ఉంటుంది. అలాగే మిథున రాశి వారు నిజాయితీ పరులతో మాత్రమే మీరు సన్నిహిత్యం చేయాలి. అలాగే నిజాయితీ పరులను మాత్రమే మీ యొక్క స్నేహితుడిగా ఎంపిక చేసుకోవాలి. మీ కీడును కోరుకునే వ్యక్తులతో, మిమ్మల్ని నిరూపిస్తే వ్యక్తులతో, మీరు పక్క ఉంటూ వెన్నుపోటు పొడిచే వ్యక్తులతో మీరు సన్నిహిత్యం చేయకూడదు. అట్లాంటి వ్యక్తుల వల్ల మీ జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మిథున రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే మిథున రాశి వారికి అదృష్టం కలిసి వచ్చే అంశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు తరతరాలకు నిలిచే అవకాశం కూడా ఉంది. అంటే జీవితంలో సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. ఏమైనా సమస్య మీ ముందుకు వచ్చినప్పుడు నిరుత్సాహపడకుండా ఆ సమస్యను అధిగమించడానికి, అలాగే ఆ సమస్యను పరిష్కరించడానికి తగిన మార్గాలను అన్వేషించడం. అలాగే మీరు ఎప్పుడైనా సరే నిరాశ చెంది అనవసరమైన ఆలోచన చేస్తే, తొందరపాటు నిర్ణయాలు గనక తీసుకుంటే భవిష్యత్తులో చాలా రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ వల్ల మీ కుటుంబ సభ్యులు కూడా ఎంతో నష్టపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ విషయంలో మిథున రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే మిథున రాశి వారి కుటుంబ సభ్యులతో కూడా బంధాలు కలిగి ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో కుటుంబ సభ్యుల కంటే కూడా బయట వ్యక్తులే అమితంగా అభిమానం చూపిస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం ద్వారా కూడా మీకు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కూడా గొడవలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే వైవాహిక జీవితం, మీకు భార్యాభర్తల మధ్య కూడా కొన్ని తగాదాలు వచ్చే పరిస్థితులు ఈ మిథున రాశి వారికి ఉన్నాయి. అయితే గొడవ తీవ్రం పెరిగే మీ యొక్క బంధం విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. దాన్ని తగ్గించడం, బంధాలను నిలబెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం. అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఆవేశపూర్వకంగా మాట్లాడకుండా, మీ యొక్క జీవిత భాగస్వామి మనసు నొప్పించకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ మీది రైట్ అయితే నాది రాంగ్ అయితే అనే భావన ఉన్న వారట్లయితే కనుక తనకు మెల్లగా నచ్చ చెప్పే ప్రయత్నం చేయండి. అంతేకాని గట్టిగా అరుస్తూ వాదిస్తూ చేస్తే సమస్య తీవ్రం పెరుగుతుంది, బంధాలు విచ్ఛిన్నం అవుతాయి. ఈ విషయాలు ప్రతి ఒక్క వ్యక్తి, అంటే అది స్త్రీలు కానీ పురుషులు కానీ గమనించాల్సి ఉంటుంది. బంధాలను కాపాడడం కోసం కొన్ని సందర్భాలలో రాజీ పడడంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి ఈ విషయంలో మిథున రాశి వారు వైవాహిక జీవిత విషయంలో, అంటే భార్యాభర్తలకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మిథున రాశి వారు ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీ దేవిని ఆరాధించండి. అలాగే కనకదుర్గ సూత్ర పారాయణం చేయడం, దత్తాత్రేయ ఆరాధించడం, అలాగే మంగళవారం రోజు హనుమంతుణ్ణి పూజించండి, వస్త్రాలు సమర్పించండి. హనుమంతుడి
వారికి వస్త్రాలు సమర్పించండి. మీ యొక్క మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీకు ఖచ్చితంగా పొందుతారు. ఇక మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.